మనమే చెప్తున్నాం అదానికి 16 లక్షల కోట్ల రూపాయలు ఆస్తుందని. 16 లక్షల కోట్లు, ఒక్క వడ్డీ 2 కోట్లు 100 కోట్లు కాదు. అటువంటి వాళ్ళు ఒక 5గురు ఉన్నారు, ఇంకాస్త తక్కువకి వస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క డబ్బు ఈరోజు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించే పరిస్థితి ఇప్పటికే వచ్చింది. దాన్ని బీజేపీ వ్యవస్థీకృతం చేసేసింది ఎలక్షన్ బాండ్స్ పేరుతోటి. ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు ఇచ్చింది తెలుసు. ఈ ఎన్నికల బాండ్లు అనేది చాలా ప్రజాస్వామ్యానికి హానికరమైనది, ప్రమాదకరమైనది, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. ఎన్నికల బాండ్లు పెడతా ఉన్నప్పుడే సిపిఎం చెప్పింది ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, ఇది అజస్త్రహ నియంత పరిపాలనని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుద్ది, కాబట్టి ఇది అంగీకరించకూడదని సిపిఎం ఆ రోజు చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ సందర్భంలో